నేనే నిన్ను పిలవలేదు. ఎవరో పిలిచారని చెప్తే నీకు అలా వినిపించుంటుంది. నీ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. పో. వెళ్తానులేండి బాబు. ఇక్కడే ఉండి మీతో తిట్లు తినడం సరదానా? రాహుల్ బాబు పిలవలేదు అని చెప్తున్నారు. మరి ఐరేంద్ర గారు అలా ఎందుకు చెప్పారు? వీళ్ళు ఇంకా హోంవర్క్ ఎంతసేపు చేస్తారో ఏంటో. అమ్మో, అభి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా వీడి కంట పడుతుంది. ఎలా? అమ్మో, హోంవర్క్ అయిపోయిందా? పాపం అశోక్కి లేట్ అవుతుందేమో. తనని ఇంటికి వెళ్ళనివ్వు. అబ్బా అత్త, ఇంకో సమ్ ఉంది, అది చేస్తే హోంవర్క్ అయిపోతుంది. అశోక్ ని మన కార్లోనే కదా డ్రాప్ చేసేది. లేట్ అయినా పర్లేదు, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. సరే. అమ్ముతో పాటు ఎవరో బాబున్నాడే, ఎవరబ్బా? అభి, అది బాబు నన్ను పిలవలేదంట కదండి. మరి మీరెందుకు అలా చెప్పారు? అయ్యో, పిలవలేదా? ఏమో అభి, నాకైతే నిన్ను పిలిచినట్టే అనిపించింది. అది సరే, ఎవరు ఆ బాబు? తన మన అమ్మో క్లాస్మేట్ అంట. హోంవర్క్ చేసుకుంటున్నారులే, వాళ్ళకి మనం ఎందుకు డిస్టర్బెన్స్? మనం వెళ్దాం పద. ఉండండి, పిల్లలిద్దరికి చాక్లెట్స్ ఇస్తాను. అయ్యో బా, వాళ్ళకి తర్వాత చాక్లెట్స్ ఇద్దులే కానీ నేను కొంచెం అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. నా శారీ ఒకటి అరేంజ్ చేస్తావా? సరేనండి, చేస్తాను. అక్కడ అమ్మయ్యా, అభి వచ్చేలోపు ఆ పిల్లాన్ని పంపించేయాలి. ఓకే అమూల్య, నేను స్టార్ట్ అవుతాను. ఉండు బాబు, ఒకేసారి డిన్నర్ చేసుకుని ఇంటికి వెళ్తూ గాని. ఇందాకే స్నాక్స్ తిన్నాను కదా, ఇంకేం వద్దు, నేను ఇంటికి వెళ్తాను. రా అశోక్, డ్రైవర్కి చెప్పి నేను డ్రాప్ చేయమని చెప్తాను. బాయ్ చిన్న బాయ్. బాయ్. డ్రైవర్ కార్తీ. అలాగే మేడం. వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే మేడం. అమ్మయ్యా, ఇంద్రతో అభి పెళ్లి జరిగే వరకు నాకు ఈ టెన్షన్ తప్పేలా లేదు. ఇంతసేపు అంత టెన్షన్గా కనిపించింది, ఇప్పుడేంటి ఇంత రిలాక్స్డ్గా ఉంది? ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. రే ఇంద్రా, నాన్న ఏంటి నాన్నది? శుభవార్తరా. నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పార్టీ కన్ఫర్మ్ చేసింది. అవునా నాన్న? అవునరా, ఇదంతా అభిని పెళ్లి చేసుకోబోతున్న వేళ విశేషం రా. నేను చెప్పాను కదా, అభి నీ పాలిట అదృష్ట లక్ష్మిరా.
ఈ విషయం ముందు అక్కతో చెప్పండి నాన్న, హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్. హలో నాన్న. గుడ్ న్యూస్ అమ్మా. నీ తమ్ముడికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కన్ఫర్మ్ చేశారు. నిజమా? వావ్, నిజంగా అయితే గుడ్ న్యూస్ నాన్న. ఒకసారి తమ్ముడికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం అమ్మా, అక్కతో మాట్లాడు. హలో అక్క. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అక్క. అంతా నాన్న వల్లే జరిగింది. కాదు, అభి నీకు కలిసొస్తుంది అనటానికి ఇది ఒక సైన్ రా. అందుకే కదక్క నీ మాట విని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అరే రే రే ఆ, అమ్మా ఐరేంద్రి, పెళ్లి అనుకుంటేనే ఇంత శుభం జరిగిందంటే, అమ్మా పెళ్లి కాస్త అయిపోతే మన ఇంద్ర ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతాడు. అవును నాన్న. ఇంకొక విషయం, నువ్వు ఆనందంలో ఈ విషయాన్ని ఎవ్వరికీ లీక్ చేయకు. పెళ్లి పీటల వరకు గౌతమే పెళ్లి కొడుకు, కాని పెళ్లి జరిగేది మాత్రం ఇంద్రతోనే. అలాగేనమ్మా. సరే నాన్న, నేను రేపు వచ్చి కలుస్తాను. బాయ్. సరేమ్మా, జాగ్రత్త. రే ఇంద్ర, నువ్వు కాబోయే ఎమ్మెల్యేవిరా. నేను మినిస్టర్నైనా నా ఊహా సుందరిని మాత్రం వదిలిపెట్టను. రాహుల్, నువ్వు ఇక్కడ? ఇంతకీ పెళ్లి ఫిక్స్ చేశారా అక్క? అదే పెళ్లి జరిగేది ఇంద్రతోనే అంటున్నావు, ఎవరితో అక్క? ఓ అదా, ఏం లేదు. నాన్న ఇంద్రకి సంబంధాలు చూస్తున్నారు. ఎవరో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చూశారంట. తనతో పెళ్లి జరిగితే బాగుంటుందని నాన్నగారి ఫీలింగ్. అలాగే జరుగుతుందిలే అని చెప్తున్నానంతే. ఓ అవునా? అయితే త్వరలోనే మీ అమ్మగారింట్లో పప్పన్నం పెడతారన్నమాట. అంతేగా, నీకు కూడా వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి. నీకొక మంచి అమ్మాయిని వెతుకుతాను. పో అక్క, ప్లీజ్ అక్క, నన్ను వదిలే. అమ్మయ్యా, రాహుల్ వినలేదు కాబట్టి సరిపోయింది. థ్యాంక్ గాడ్.